ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి మీకు? విశ్వనాథ్ గారు. ప్రిన్సిపల్ గారా? యా, నన్ను కలవమన్నారు. ఐమ్ సంపత్. ఓ, ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది, ఎడం వైపు 2 రూమ్. తెలుసండి. మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్కి వెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు? సారీ. దాట్స్ ఓకే. మీరు ఇంగ్లీష్ టీచరా? మీకెలా తెలుసు? యూజువల్గా బాగుండేది వాళ్ళే కదా. క్వాడ్రాంగిల్, ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా? కెన్ ఐ కమ్ ఇన్ సార్? ఓ సంపత్, రారా, కమిన్ కమిన్. ఎన్నాళ్ళకి ఎలా ఉన్నారు? ఫుల్లీ ఫిట్. నువ్వెలా ఉన్నావు? ఫుల్లీ అన్ఫిట్ సార్, చూస్తున్నారుగా. నీలో నేనేం చూస్తున్నావు నీకు తెలిసే ఛాన్సే లేదు. దా కమాన్. నీ బ్యాచ్మేట్ పేర్లు కొన్ని పేపర్లు చూస్తుంటా నడప. నీ పేరు ఎక్కడా కనపడదు. క్రికెట్ ఆడలేదా? ఆడుతున్న వాళ్ళ కనపడుతున్నానా సార్? క్రికెటింగ్ రోజులు ఎప్పుడూ అయిపోయాయి. జాబేమని చేస్తున్నావా? లేదు సార్, బిజినెస్ ఏదో ట్రై చేశాను. పార్ట్నర్స్తో పడక బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదూ. సార్, నువ్వు మన క్రికెట్ టీం కోచ్గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి. సార్ మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి. ఆ బాధ్యత నీది. నీకు 3 నెలల టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? సార్ మీరేమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే ఏం లాభం? నేను అనుకోవాలి. నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం అది 3 నెలల్లో నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా, నన్ను కాదనమని. అది కాదు సార్. మీరు సంపత్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది. సార్ నేను అనేది విశ్వనాథ్ గారు